my dear friends, welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis Combo Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 19th మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్తో మేము ముందుకు రావడం జరిగింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే యొక్క సొల్యూషన్తో మనం మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, లెట్స్ బిగిన్ అవర్ సెషన్. సో అసైన్మెంట్ సొల్యూషన్ ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, లెట్స్ లుక్ ఇన్ టు ద అసైన్మెంట్ సొల్యూషన్. 6-lettered వర్డ్ కదా, ఇదేంటిది? వర్బ్గా ఫంక్షన్ అవుతుంది. రైట్, దానికి నౌన్ ఫామ్ ఉంది, అడ్జెక్టివ్ ఫామ్ కూడా ఉంది కదా, అడ్జెక్టివ్ ఫామ్ కూడా ఉంది. రైట్, పాజిటివ్ కాంటెక్స్ట్. అర్జ్ అంటున్నాడు. అర్జ్ అంటే అర్జెంట్ అంటే ఏంటమ్మా? రిక్వెస్ట్ చేయడం. రైట్, అర్జ్ ఎవరైనా అర్జ్ చేశారంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళని ఎలా అయినా ఒప్పించడం. రైట్, ఎంకరేజ్ చేయడం. ఎగ్గాన్ అన్నా సేమ్, వాళ్ళని ఎలాగోలాగా ఒప్పించే ప్రయత్నం చేయడం, అది కూడా పాజిటివ్ వేలో. రైట్, కోయర్సివ్గా కాదు. కోయర్సివ్గా ఒప్పించడం అనేది నెగిటివ్ కాంటెక్స్ట్. రైట్, బట్ వెన్ యూ ట్రై టు ఎంకరేజ్, ఓకే, అర్జ్ చేయడం, ఎంకరేజ్ చేయడం, ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎగ్జార్ట్. HORT, ఎగ్జార్ట్. ద PM ఎగ్జార్టెడ్ ద ఆడియన్స్ వచ్చింది. ఆ కాంటెక్స్ట్ నుంచి నేను ఈ పదం తీసుకోవడం జరిగింది. ఎగ్జార్ట్. చూడండి, ఎగ్జార్షన్. ఇది నౌన్ ఫామ్ అవుతుంది. ఎగ్జార్టివ్, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ అడ్జెక్టివ్, దిస్ ఈజ్ యువర్ నౌన్. సో ఎగ్జార్ట్, అది అర్జ్ చేయడం, రిక్వెస్ట్ చేయడం, అడగటం. దట్ ఈస్ ఎగ్జార్ట్, దట్ ఈస్ బేసిక్లీ a verb. Next, coming to this fillers part. Local said the hospitality sector in the city. ఇక్కడ యాక్చువల్గా ద సిటీ అన్నాడు కదా, ఇది ఎవరిని, ఏ సిటీని ఉద్దేశించి అంటే అయోధ్య. అయోధ్య సిటీని ఉద్దేశించి లోకల్స్ చెప్తున్నారు అన్నట్టుగా మనకి చెప్తున్నాడు. హాస్పిటాలిటీ అంటే తెలుసు కదమ్మా, మర్యాదలు. ఓకే, మర్యాదలు చేయడాన్ని మనం హాస్పిటాలిటీ అంటాం. హాస్పిటాలిటీ సెక్టార్ ఇన్ ద సిటీ ఈజ్ స్టిల్ అంటే మంచి హోటల్స్, మంచి అకామిడేషన్స్. ఓకే, బయట నుంచి వచ్చే టూరిస్టులకి అన్ని సదుపాయాలు కలగజేయడాన్ని హాస్పిటాలిటీ సెక్టర్. రైట్, భోజన వసతి సదుపాయాలు మనం హాస్పిటాలిటీ సెక్టర్ కింద మనం తీసుకోవచ్చు. రైట్, టూరిజంని బూస్ట్ చేసేది హాస్పిటాలిటీ సెక్టర్. రైట్, ఈ స్టిల్ ఎట్ ఏ డాష్ స్టేజ్ అంటున్నాడమ్మా. ఇదేంటమ్మా? నౌన్కి ఇండికేషన్. ఓకే, స్టేజ్ అన్నది మనకి నౌన్. రైట్, అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ మిస్ అయింది. అండ్ ఓన్లీ డాష్ ఫాలోయింగ్ ద సుప్రీం కోర్ట్స్ November 2019 జడ్జ్మెంట్ ఆన్ ద అయోధ్య టెంపుల్. రైట్, అండ్ ఓన్లీ డాష్. చూడండి, ఫాలోయింగ్ ద అన్నాడు కదా, అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత అని అర్థం. 2019లో వచ్చినటువంటి జడ్జిమెంట్, అయోధ్య టెంపుల్ మీద వచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత ఏమైందో చెప్తున్నాడు. అదే డాష్. అండ్ ఓన్లీ డాష్ అంటే ఇది ఖచ్చితంగా V2 అవ్వాలి. ఎందుకంటే ఫాలోయింగ్ ద సుప్రీం కోర్ట్స్ నవంబర్ జడ్జిమెంట్ అంటున్నాడు, అంటే ఇది ఆల్రెడీ పాస్ట్. సో అది పాస్ట్లో ఉండే వర్బ్ అక్కడ మిస్ అయింది. రైట్, ఇక్కడ సెడ్. ఓకే, సిటీ ఈజ్ స్టిల్ ఎట్ ఏ డాష్ స్టేజ్ అండ్ ఓన్లీ డాష్. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ కావాలి అండ్ అడ్జెక్టివ్ ఉండాలి కదా. ఇక్కడ మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ యాడ్జెక్టివే, కాకపోతే ల్యాండెడ్ అండ్ ఓన్లీ ల్యాండెడ్ అనాలంటే అక్కడ ఏదైనా ప్లేన్ ఉందా? ల్యాండెడ్ అని చెప్పాలంటే ఏరోప్లేన్ ల్యాండెడ్ అంటాం కదా. సో ఇది సెట్ అవ్వట్లా, ఇది మీనింగ్ఫుల్గా లేదు. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఇది యాడ్జెక్టివే, ఇది ల్యాండెడే. ఓకే, కాకపోతే మీనింగ్ఫుల్గా లేదు కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు జర్మినేటింగ్ స్టేజ్ అంటే అర్థం ఏంటమ్మా? అంటే చాలా ఇనీషియల్ స్టేజెస్లో ఉందని అర్థం. జర్మినేటింగ్ అంటే అప్పుడే మొలకలెత్తుతున్నటువంటి స్టేజ్లో ఉందంటే అర్థం ఏంటమ్మా? వెరీ ప్రైమరీ అని అనొచ్చు. ప్రైమరీ అన్న జర్మినేటింగ్ అన్న రెండు కూడా సినానిమ్సే, అంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయని చెప్పడం. కాకపోతే ప్రొపెల్ అనేది ఏంటి? ప్రొపెల్ అనేది V1. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగానే మనం దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. ప్రొపెల్ అంటే ఏంటమ్మా? దూసుకుపోవటం, ప్రొపెల్.
ప్రొపెల్డ్, రైట్. నెక్స్ట్ నేసెంట్, ఇన్ఫాంట్, సెట్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఇన్ఫాంట్ అనేది ఏంటంటే ఇన్ఫాంట్ స్టేజ్ అనొచ్చా? ఇన్ఫాంట్ అనడానికి లేదు, ఎందుకంటే ఏ వచ్చింది కదా, ఏ వచ్చింది. ఇక్కడ ఇన్ఫాంట్ వాడాలంటే యాన్ ఉండాలి అక్కడ, అంతేనా? ఇదేంటమ్మా వవెల్ సౌండ్ కదా ఇన్ఫాంట్. సో యాన్ లేదు, ఏ ఉంది అంటే ఖచ్చితంగా డి కాదు, ఎలిమినేట్ చేస్తారు. ఇంకా మిగిలింది సి. ఇదా కాదా? ఇది కాకపోతే ఆన్సర్ నోట్ అవుతుంది. ఇది చూస్తుంది. నేసెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? శైశవ దశ అంటాం. శైశవ దశలో ఉంది అంటే అర్థం ఏంటి? వెరీ బేసిక్ స్టేజ్లో ఉందని అర్థం. శైశవ దశలు అంటే ఏమంటాం? వెరీ ప్రైమరీ స్టేజ్, నాసెంట్ స్టేజ్ అని అంటారు. ఇది యాడ్జెక్టివ్ అమ్మ. అండ్ ఓన్లీ టుక్ ఆఫ్ అంటే బిగాన్. టేక్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్, టుక్ ఆఫ్ పాస్ట్ టెన్స్. టేక్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ ఇది. ఓకే, దాని యొక్క పాస్ట్ టెన్స్ టుక్ ఆఫ్. టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్ అంటే బిగిన్ అయ్యింది, మొదలయ్యింది. సో ఖచ్చితంగా సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సి అని ఎవరైతే ఆన్సర్ చేశారో అది కరెక్ట్. ఎగ్ ఆన్, ఎంకరేజ్, ఎంఫసైజ్. ఓకే, ఈ మీనింగ్తో వాడతాం ఈ పదాలని, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్, రైట్, రివిజన్, అసైన్మెంట్. నౌ లెట్ us లుక్ ఎట్ రివిజన్ వొకాబులరీ అమ్మ. ఒకసారి రివిజన్ వొకాబులరీ ఫాస్ట్గా మనం ఒకసారి ఆల్రెడీ చదివిన పదాలే కాబట్టి ఈజీగా మనం దీన్ని రివైజ్ చేయొచ్చు. ఒకటి సార్డిడ్ అన్నాడు. సార్డిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం సార్డిడ్. సార్డిడ్ అన్నది కూడా ఏంటమ్మా? నెగటివ్ కాంటెక్స్ట్లో వాడతాం కదా. నిన్న వచ్చింది మనకి వెరీ ఫస్ట్ బిగినింగే సార్డిడ్ రివీలేషన్స్ అని వచ్చింది కదా, అంటే కొంచెం డర్టీ అన్నట్టుగా, డర్టీ, రైట్. సో ఎఫ్ అనే ఫిల్తీ అనే పదాన్ని మనం వాడచ్చు. ఫిల్తీ ఈజ్ నథింగ్ బట్ డర్టీ అని, మడ్డీ అని, నాస్టీ అని. నెగటివ్ కదా, డర్టీ, నాస్టీ, మడ్డీ, ఇవన్నీ కూడా మనకి నెగటివ్ కాంటెక్స్లో వాడే పదాలు. తర్వాత స్కెప్టిక్, ఇది కామన్ నౌన్ అని చెప్పుకున్నాం, కాకపోతే నెగటివ్ కాంటెక్స్టే. స్కెప్టిక్ అనేవాడు ఎప్పుడు కూడా అంత త్వరగా సంతృప్తి చెందడు, ఒక పట్టాన మనం చెప్పే మాటలను విశ్వసించడు. ఇంక్రెడ్యులస్ అని కూడా చెప్తాం. నిన్న మనం చెప్పుకున్న ఒక వర్డ్ గల్లిబుల్ అని, దానికి ఆపోజిట్. ఓకే, గల్లిబుల్ అన్నా ఇన్క్రెడ్యులస్ అన్నా సేమ్ అమ్మ. ఇంక్రెడ్యులస్ అనే పదం కూడా వాడచ్చు. ఇంక్రెడ్యులస్, గల్లిబుల్. ఓకే, ఈ రెండు ఏంటంటే గల్లిబుల్కి ఆపోజిట్ ఇది ఇన్క్రెడ్యులస్. ఓకే, క్రెడ్యులస్ అన్నా గెలిబుల్ అన్నా సేమ్. మళ్ళీ క్రెడ్యులస్ ఈజీగా నమ్మేస్తారు ఎవరేం చెప్పినా. ఓకే, గలిబుల్, క్రెడ్యులస్ బోత్ ఆర్ సినోనిమ్స్. ఇంక్రెడ్యులస్, గలిబుల్ బోత్ ఆర్ యాంటోనిమ్స్. అంటే స్కెప్టిక్, ఇంక్రెడ్యులస్ కూడా ఏమవుతాయి? సినోనిమ్స్ అవుతాయి. స్కెప్టిక్, రైట్. సో ఏమవచ్చు? సినిక్ అని చూసారా? సినిక్ అనేది కరెక్ట్ పదం. సినిక్ అంటే వన్ హూ ఇస్ ఇన్క్రెడ్యులస్ అని చెప్తాం. ఈజీగా ఎవరేం చెప్పినా వెంటనే నమ్మని వ్యక్తిని మనం వాట్ వి కాల్ డిసిడెంట్ ఆర్ రాడికల్. రాడికల్ అని చెప్పచ్చు, డిసిడెంట్ వెంటనే ఒప్పుకోని వ్యక్తి డిసిడెంట్. తర్వాత డీట్రాక్టర్ అమ్మ. డీట్రాక్టర్ కూడా ఒక కామన్ నౌన్ ఉద్దేశించే. డిఈ అనేది నెగిటివ్ ప్రిఫిక్స్. ట్రాక్టర్ అంటే మనం ఏం చేసినా దాంట్లో తప్పుల్ని వెతికేవాడిని మనం డీట్రాక్టర్ అంటారు. అంటే మనం ఏ పని చేసినా సమర్థించని వ్యక్తిని మనం వి కాల్ హిమ్ యాజ్ డీట్రాక్టర్. అంటే మనం క్రిటిక్ అనే పదాన్ని వాడచ్చు. క్రిటిక్ చూసారా? క్రిటిక్ అనేవాడు he always opposes an idea which we are going to implement. He is called a critic. Okay, fault finder అనొచ్చు. fault finder ని మనం క్రిటిక్ అని చెప్పొచ్చు. విలిఫైయర్ అని కూడా చెప్పొచ్చు. VILIFIER, విలిఫైయర్. అతను కూడా క్రిటిక్కి సినోనిమ్గా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు రివైలర్ అని కూడా చెప్పచ్చు. నాకర్, రివైలర్ విమర్శించేవాడు. రివైలర్, రైట్. రివైల్ అంటే విమర్శించడం, రివైలర్ అంటే విమర్శించేవాడు, రైట్. నాకర్, KNOCKER, నాకర్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. నెక్స్ట్ వేవర్ అన్నాడమ్మా. ఓకే, వేవ్ అనే వర్బ్. ఓకే, వేవ్ ఈజ్ బేసిక్లీ, వేవ్ అంటే రైట్ ఆఫ్, వేవ్, ఇవన్నీ దగ్గరగా ఉండే పదాలు. వేవ్ చేయడం అంటే ఏంటమ్మా? దాన్ని కంప్లీట్గా మాఫీ చేసేయడం అనే సెన్స్. ఓకే, ఆ వేవర్ అన్నది నౌన్ అవుతున్నప్పుడు. ఓకే, దాన్ని కంప్లీట్గా ఏం చేయడం అమ్మా? తొలగించటం.
రద్దు చేసేయడం, మాఫీ చేసేయడం అనే సెన్స్లో, అంటే రిలింక్విష్మెంట్ అనే పదాన్ని వాడచ్చు. రీలింక్విష్మెంట్, దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. రిలింక్విష్మెంట్ అంటే గుర్తుందా మీకు? రెనౌన్సియేషన్ అని కానీ అబండన్మెంట్ అని కూడా చెప్పచ్చు. రెనౌన్సియేషన్, అబండన్మెంట్ పూర్తిగా దాన్ని వదిలేయడం, రైట్? సాబరింగ్, ఇది యాడ్జెక్టివ్, నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. సాబరింగ్ రిమార్క్స్, సాబరింగ్, రైట్? సాబరింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ థ్రెటనింగ్, మనల్ని భయపెట్టే విధంగా అన్ప్లెజెంట్గా ఉండడం, దట్ ఈస్ సాబరింగ్. నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. చూసారా, ఇంటిమిడేటింగ్ అన్నాడు, దట్ ఈస్ నథింగ్ బట్ థ్రెటనింగ్. స్కారింగ్, థ్రెటనింగ్, ఫ్రైటనింగ్, భయం కలిగించే విధంగా ఉండడం, ఫ్రైటనింగ్. సో దీస్ ఆర్ ఆల్ ద యాడ్జెక్టివ్స్. నెక్స్ట్ విటియేట్, ఏటీఈ కదా, అంటే ఇది ఖచ్చితంగా వర్బ్ అవుతుంది. అయితే అది నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. విటియేట్ అంటే డ్యామేజ్ ఆర్ డిస్ట్రాయ్. అంటే ఏమవుతుందమ్మా, మిగిలింది ఒకటే కదా, ఏ. ఇంపేర్ అన్నా డెస్ట్రాయ్ అన్నా యు ఆర్ ఆల్ ద సేమ్. స్పాయిల్, డ్యామేజ్, స్పాయిల్ అనొచ్చు, డ్యామేజ్ అనొచ్చు, హార్మ్, బ్లెమిష్, మచ్చ తీసుకురావడం, బ్లెమిష్. ఓకే, స్పాయిల్, డ్యామేజ్, హార్మ్, బ్లెమిష్, ఇంపేర్, ఇవన్నీ కూడా మనకి రైట్ డ్యామేజ్కి దగ్గరగా ఉండే పదాలు. ఇంపేర్ చేయడం, పేరు, ఇంపేర్, రైట్? పేర్ మీన్స్ యూర్ ట్రయింగ్ టు కన్స్ట్రక్ట్ సంథింగ్, ఇంపేర్ మీన్స్ యూర్ ట్రయింగ్ టు డ్యామేజ్ సంథింగ్, డిస్ట్రాయ్ సంథింగ్, స్పాయిల్ సంథింగ్, రైట్? బ్లెమిష్, హార్మ్, సరే, ఇవన్నీ పదాలు ఎస్టర్డేస్ వొకాబులరీ రిలేటెడ్ అయినటువంటి రివిజన్ పదాలు ఇవి. వీటిని జాగ్రత్తగా మీరు రాని వాటిని మాటికి మీరు రివైజ్ చేస్తూ ఉండండి, బుక్లో రాసుకుంటూ ఉండండి. తర్వాత ఇప్పుడు ఈరోజు కొంచెం ఎకానమిక్ రిలేటెడ్ ఆర్టికల్ అమ్మ, రైట్? ట్రేడ్ పజిల్ అనేటువంటి ఒక హెడ్డింగ్, రైట్? హెడ్లైన్స్తో మనకి ఈరోజు దర్శనం అయితే ఇచ్చింది. పజిల్ అంటే ఏంటమ్మా? పజిల్ అంటే సంథింగ్ విచ్ ఈస్ కన్ఫ్యూజింగ్, విచ్ ఈస్ నాట్ క్లియర్. ఓకే, పజిల్ అంటే కొంచెం అంత అర్థం కావడానికి ఈజీగా లేకుండా ఉండేదాన్ని మనం పజిల్ అంటాం, రైట్? అయితే అది ఎలాంటి పజిల్, దేనికి సంబంధించిన పజిల్ అంటే ట్రేడ్, బిజినెస్కి సంబంధించినటువంటి పజిల్. ట్రేడ్ అంటే ఏంటమ్మా? కొనటం, అమ్మటం కదా, వాణిజ్యం అంటాం కదా ట్రేడ్. సో కొనటం, అమ్మటం, దట్ ఈస్ ట్రేడ్ బేసికలీ. ద అప్టిక్ ఇన్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్. అప్టిక్ అంటే ఏంటమ్మా? ఇంక్రిమెంట్. అప్ అంటే ఏంటి? అప్టిక్ అంటే ఇది, డౌన్ టిక్ అంటే ఇది. సో అప్టిక్ అంటే ఇంక్రిమెంట్ అని అర్థం. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఏమైంది? గూడ్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఇంక్రిమెంట్ అన్నది హార్టనింగ్ అంటే ఏంటమ్మా? ఆహ్వానించదగ్గ పరిణామం, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమే. హార్టనింగ్ అంటే అందరికీ ఆనందాన్ని కలిగించేది. అదే దానికి ఆపోజిట్ ఏంటి? డిస్హార్టనింగ్. డిస్హార్టనింగ్ ఈజ్ నెగటివ్, హార్టనింగ్ ఈజ్ పాజిటివ్. ఇది పాజిటివ్ సెన్స్లో వాడతాం, ఇది నెగటివ్ సెన్స్లో వాడతాం. డిస్హార్టనింగ్ అంటే చాలా ఆందోళన కలిగించేది, ఓకే, మీకు చాలా అప్సెట్ని కలిగించేది, దట్ ఈస్ డిస్హార్టనింగ్. బట్ హార్టనింగ్ అంటే ఆబ్వియస్లీ యూ ఫీల్ గుడ్, యూ ఫీల్ వెరీ రిలాక్స్డ్, యూ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ మంచిదే ఇలా పెరగడం, ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల అందరికీ హ్యాపీనే. కాకపోతే మళ్ళీ బట్ వచ్చింది, విచ్ ఇస్ ఎ కాంట్రాస్ట్ ఇండికేటర్. డిఫికల్ట్ టు సస్టైన్, అది ఎంతవరకు కంటిన్యూ అయి ఉంటుంది, ఎంతవరకు మెయింటైన్ అవుతుంది అన్నది, ఓకే, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది చాలా కష్టం, ఓకే, క్లిష్టతరం కాబోతుంది అన్నట్టుగా చెప్తున్నాడు, రైట్? ఇది మెయింటైన్ అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫికల్ట్ అని చెప్తున్నాడు. సో లెట్ us గెట్ ఇన్ టు దిస్ ఆర్టికల్. ఇది కొంచెం ఎకానమీ రిలేటెడ్ కాబట్టి ఎక్కువగా మనకి స్టాటిస్టిక్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఐ విల్ ట్రై టు జస్ట్ ఫోకస్ ఆన్ ద థింగ్స్ రిలేటెడ్ టు వొకాబులరీ, ఓకే, రైట్? సో ఒకసారి చూడమ్మా, ఆర్టికల్ని కావాలంటే పాస్ చేసుకోండి. కొన్ని పదాలు స్పెసిఫిక్గా ఎకానమీ రిలేటెడ్ పదాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ఇవి కూడా మీకు ఎగ్జామ్స్లో కనిపించే అవకాశం ఉంది, రైట్? సినానిమ్స్ రూపంలో, యాంటనిమ్స్ రూపంలో, ఫిల్లర్స్ రూపంలో, రైట్, క్లోజ్ టెస్ట్ రూపంలో అడగడానికి అవకాశం ఉంటుంది, రీడింగ్ కాంప్రహెన్షన్. సో న్యూస్ పేపరే మనకి సోర్స్ కాబట్టి క్వశ్చన్స్ అన్నవి డైరెక్ట్గా మనకి న్యూస్ పేపర్స్ నుంచే ప్యాసేజెస్ అన్నవి డైరెక్ట్గా కనిపిస్తాయి. కాబట్టి చదువుతున్నప్పుడు మనకి ఎకానమీ రిలేటెడ్ పదాలు కూడా కొత్తగా అనిపించకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు చదవకపోతే ఏమవుతుందంటే ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఒకసారి చదివేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతాం. మనకి కంఫర్టబుల్గా ఉన్నవి స్టార్టింగ్లో చదవచ్చు, తప్పలేదు, హ్యాబిట్ కోసం. బట్ స్లోలీ మీరు మూవ్ అవ్వాలి మిగతా వాటికి. ఎందుకు? క్వశ్చన్ పేపర్లో మనకు కంఫర్టబుల్గా ఉన్నవి రావు కదా. సో వాడు ఇచ్చిన దాన్ని మనం కాంప్రహెండ్ చేసుకోగలగాలి. ఆ అబిలిటీ డెవలప్ అవ్వాలంటే యూ హ్యావ్ టు
గెట్ ఇన్ టు మల్టిపుల్ ఎరీనాస్, అంటే రకరకాల ఆర్టికల్స్ని చదవడం అనేది అలవాటు చేసుకోవాలి, రైట్. రెండు మీకు క్యూరియాసిటీ కూడా ఉండాలి, నేర్చుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు రీడ్, యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. యువర్ స్పీడ్ కాల్స్, మీ స్పీడ్ కూడా ఎగ్జామ్కి అవసరమైన స్పీడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఏ టుమల్టస్ ట్రేడింగ్ అన్నట్టు. సరే, ఈ పదం అప్పుడే వచ్చింది, టుమల్టస్. ఎలా వాడాడు? యాడ్జెక్టివ్గా వాడాడు. ట్రేడింగ్ ఇయర్. ఓకే, టుమల్టస్ ట్రేడింగ్ ఇయర్. టుమల్టువస్ ఈజ్ నాట్ అ పాజిటివ్ వర్డ్. మీ అందరికీ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసిన వర్డే. ఓకే, ఎక్కువగా టుమల్టస్ అనేది ఈ బిజినెస్ కాంటెక్స్లో, రైట్, లేదంటే ఎకానమీ కాంటెక్స్లోనే వాడే పదం అనమాట, రైట్. సో టుమల్టస్ అంటే ఏమైంది వచ్చి చెప్పండి అమ్మా. అంటే అంతగా మంచిది కాదు కదా, విచ్ ఈజ్ నాట్ దట్ మచ్ లౌడ్ అని చెప్పచ్చా, డిజార్డర్ అని చెప్పచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ టర్బ్యులెంట్ అనొచ్చు, టర్మాయిల్ అంటాం కదా, స్టార్మీ, టర్బ్యులెంట్, స్టార్మీ అంటాం, టర్బ్యులెంట్ అంటాం, స్టార్మీ, టర్బ్యులెంట్, ఇవన్నీ ఏంటమ్మా? వెన్ సంథింగ్ ఈజ్ నాట్ ప్రాపర్గా లేదు, అంతా అస్తవ్యస్తంగా ఉందని చెప్పేటప్పుడు ఈ పదాలు వాడతాం. స్టార్మీ, టర్బ్యులెంట్ అంటే ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేకపోవడం. టుమల్టస్ ట్రేడింగ్ ఇయర్. సో ఆల్మోస్ట్ ట్రేడింగ్ ఇయర్ ఎలా సాగింది? చాలా స్టార్మీగా ఉంది, టర్బ్యులెంట్గా ఉంది, మనకు అనుకూలంగా లేదు, రైట్. ఇండియాస్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ జంప్డ్ 11.9% ఇన్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో ఎంత నమోదు చేసిందమ్మా? ఎక్స్పోర్ట్స్, ఎస్పెషల్లీ మన గూడ్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎంత జంప్ అయ్యామంట? ఇందాక ఒక పదం వాడాడు కదా, అప్టిక్. సో అప్టిక్ అన్నా ఇక్కడ జంప్ అన్నా రెండు కూడా సినానిమ్సే. 11.9% ఇంక్రిమెంట్ అనేది నమోదు చేసింది ఫిబ్రవరి కల్లా. ఏవమ్మా? ఎక్స్పోర్ట్స్, రైట్, ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్. మార్కింగ్ ద హెల్దీయెస్ట్ అప్టిక్ ఇన్ 20 months. గత 20 నెలల్లో చూసుకుంటే ఇంత హెల్దీ అంటే ఇంత ఘనం అంటాం కదా, ఇంత ఘనం, ఇంత ఎక్కువగా ఈ 11.9% అనే గ్రోత్ అనేది ఇంతవరకు అయితే ఇప్పుడు కూడా నమోదు కాలేదు గత 20 మాసాల్లో. The 14.4 billion tally is the highest in 11 months and only the third occasion in 2 years that the 40 billion mark has been breached. చూసారా, జనరల్గా మనకి బ్రీచ్డ్ అనే పదం ఎలా తెలుసు? హౌ డూ యూ నో ద వర్డ్ బ్రీచ్? బ్రీచ్ అనేది ఏంటమ్మా? బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాం. బ్రీచ్ అంటే వైలేట్ అనే సెన్స్లో వాడతాం కదా, నమ్మకాన్ని వమ్ము చేయడం అనే సెన్స్లో బ్రీచ్ వాడతాం, లేదంటే బ్రీచ్ చేశాడు, వైలేట్ చేశాడు అనే సెన్స్లో వాడతాం. కానీ ఇక్కడ బ్రీచ్ అంటే అక్కడ అర్థం అంటే ఏమైందమ్మా? దాటేసిందనే సెన్స్లో వాడుతున్నాం. సెన్స్ ఇంపార్టెంట్, మీనింగ్ కంటే సెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంటెక్స్చువల్గా వచ్చేటువంటి సెన్స్ని బేస్ చేసుకొని మీనింగ్ అనేది డిసైడ్ అవుతుంది. ఒక వర్డ్కి జనరల్ మీనింగ్ ఉండడం వేరు, దాని సెన్స్ని మనం అక్కడ నుంచి డీకోడ్ చేయగలడం వేరు. అందుకే రీడింగ్ హెల్ప్స్ యూ టు డీకోడ్ ద అదర్ పాసిబుల్ మీనింగ్స్ ఆర్ అదర్ పాసిబుల్ సెన్స్ ఆఫ్ దట్ వర్డ్, రైట్. సో ఇక్కడ బ్రీచ్డ్ అంటే ఏంటి? వైలేటెడ్ అనే సెన్స్ రావట్లేదు. బ్రీచ్డ్ అంటే మించింది, దాటింది, అది కరెక్ట్గా చెప్పాలంటే దాటడం. $40 billion మార్క్ అనేది గత 2 ఏళ్లలో ఇది 3వ మాత్రమే అంట. గత 2 ఏళ్లలో చూసుకుంటే $40 billion మార్క్ అనేది ఇది మూడవ పర్యాయం, రైట్. థర్డ్ అకేషన్ అన్నాడు చూసారా, అంటే అంతకుముందు 2 సార్లు మాత్రమే, 2 పర్యాయాలు మాత్రమే నమోదవడం జరిగింది. సో దిస్ ఈస్ ద థర్డ్ అకేషన్. 41.4 billion బిజినెస్, ఈ మొత్తం మన ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి టాలీ. అది టాలీ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? టాలీ అంటే నమోదు చేసినటువంటి ఆ సంఖ్య. ఓకే, 41.4 billion. సో దట్ నంబర్, ఆ టాలీ ఈజ్ నథింగ్ బట్ దట్ ఫైనల్ అవుట్పుట్. గత 11 నెలల్లో అదే హైయెస్ట్. ఓకే, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట. ఇట్ ఈస్ రిమార్కబుల్ దట్ ది స్పర్ట్ అన్నా మళ్ళీ ఇంక్రిమెంటే. స్పర్ట్ అంటే ఏంటి? స్పైక్ అన్నా, స్పర్ట్ అన్నా, అప్టిక్ అన్నా, చూసారా ఇవన్నీ ఇది కూడా నౌనే. స్పర్ట్ అనేది మనం నౌన్గా వాడుతున్నాం. దిస్ అన్నాడు కదా, దిస్తో మనం నౌన్ వాడతాం, రైట్. సో సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దాన్ ద యావరేజ్ ఎక్స్పోర్ట్ టాలీ ఆఫ్ $35.4 billion in the first 10 months of this year. ఈ పర్టికులర్ సంవత్సరానికి చెందినటువంటి అంటే ఫస్ట్ 10 monthsలో యావరేజ్ చూసుకుంటే $35.4 billion ఉన్నది యావరేజ్ ఎక్స్పోర్ట్ స్కోర్ అన్నది. నంబర్ టాలీ అంటే అక్కడ నంబర్ $35.4 billion అయితే నమోదైంది. ఇది చాలా దూరంగా ఉంది చూసారా, ఆల్మోస్ట్ 6
$6 బిలియన్ ఎక్కువగా ఉంది. సిగ్నిఫికెంట్లీ కదా, గణనీయంగా చాలా ఎక్కువగానే ఉంది యావరేజ్ ఎక్స్పోర్ట్ కంటే, రైట్. ఈ ఇయర్లో ఫస్ట్ 10 months యొక్క యావరేజ్ కంటే $6 బిలియన్ ఎక్కువగా ఉంది. కమ్స్ అమిడ్ పర్సిస్టెంట్ కన్సర్న్స్ అబౌట్ disruptions in the Red Sea and the drought hit Panama Canal that have throttled vital trading routes and spiked the time and cost of moving consignments. చూసారా, కమ్స్ ఇది ఈ $6 బిలియన్ ఎక్కువ రావడం కూడా దేని మధ్య వచ్చింది? ఎమిడ్ అంటే అక్కడ మధ్య అర్థం ఏంటమ్మా? ప్రిపోజిషన్. ఎమిడ్ ఎప్పుడు వాడతాం? కొంచెం నెగిటివ్ కాంటెక్స్ట్లో వచ్చేటువంటి కాంటెక్స్లో మనం ఎమిడ్ వైలెన్స్ అని, ఎమిడ్ డిస్టర్బెన్స్ అని. సో ఆల్రెడీ కొన్ని కంటిన్యూస్ ఇష్యూస్, పర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్, కన్సర్న్స్ అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దేనికి సంబంధించి? డిస్రప్షన్స్ ఇన్ రెడ్ సీలో కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి అన్నట్టుగా కొన్ని కంటిన్యూస్ కన్సర్న్స్ అయితే ఉన్నాయంట రెడ్ సీ, రైట్. అండ్ ద డ్రాట్ హిట్ పనామా కెనల్ కూడా ఓకే కరువుకి గురయ్యింది. డ్రాట్ హిట్ అంటే కరువుకి గురైనటువంటి పనామా కెనల్ దట్ హ్యావ్ థ్రాటిల్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అబ్స్ట్రక్టెడ్. థ్రాటిల్ ఇస్ అబ్స్ట్రక్టెడ్, రైట్. దేన్నైనా ఆపేసింది, రైట్. స్టాప్డ్ వైటల్ ట్రేడింగ్ రూట్స్, వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ రూట్స్. ఎక్కడెక్కడైతే బాగా ఎక్కువ వాల్యూమ్స్లో ట్రేడింగ్ అనేది జరుగుతుందో ఆ మార్గాల్ని కంప్లీట్గా బ్లాక్ చేసింది పనామా హిట్. ఎందుకంటే పనామా కెనల్ ద్వారా చాలా ట్రేడింగ్ జరుగుతుంది బిట్వీన్ కంట్రీస్ కదా. సో పనామా కెనల్ దేన్ని జాయిన్ చేస్తుంది అన్నది కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో అది ఆల్రెడీ డ్రాట్ హిట్ అంటున్నాడు, అంటే కరువు అటాక్ చేసింది అని అర్థం. డ్రాట్ హిట్ అంటే కరువు హిట్ చేసినటువంటి పనామా కెనల్ ఆల్రెడీ ట్రేడింగ్ రూట్స్ని, బాగా ఇంపార్టెంట్ ట్రేడింగ్ రూట్స్ని థ్రాటిల్ చేసింది, అబ్స్ట్రక్ట్ చేసింది. అండ్ స్పైక్డ్ టైం, దానివల్ల ఏమవుతుంది? స్పైక్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇంక్రీజ్ అవ్వడం. దానివల్ల టైం పెరిగిపోతుంది. అదేవిధంగా కన్సైన్మెంట్స్, ఈ బల్క్ గూడ్స్ని ఏవైతే ట్రాన్స్ఫర్ చేస్తాం వయా సీ రూట్, రైట్, దట్ ఈస్ కాల్డ్ యువర్ కన్సైన్మెంట్. అంటే బల్క్ ఆఫ్ గూడ్స్, రైట్. బల్క్ ఆఫ్ గూడ్స్ విచ్ యూ ట్రై టు ట్రాన్స్పోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీ రూట్ కావచ్చు, రోడ్ రూట్ కావచ్చు, రైల్ రూట్ కావచ్చు. ఇక్కడైతే కెనాల్ కాబట్టి సీ రూట్ ఇది, రైట్. కాస్ట్ అనేది పెరిగిపోతుంది కదా టైం పెరిగే కొద్దీ, రైట్. సో దానికి దారి తీసినట్లు ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా మనం $6 బిలియన్ అప్టిక్ అనేది నమోదు చేయగలిగామని చెప్తున్నాడు. వైల్ ద లాస్ట్ 2 months trade numbers suggest that India is yet to feel the full impact of the logistics challenges for servicing key markets in Europe and the Americas. It may be too simplistic a conclusion, right. గత 2 నెలలుగా చూసుకుంటే నమోదైనటువంటి నంబర్స్, ఓకే, మనకు వచ్చినటువంటి అవుట్పుట్ని బేస్ చేసుకొని మనకి ఏం సజెషన్ ఇస్తున్నాయి అవి? వాట్ డూ దే నోటిఫై, వాట్ డూ దే సజెస్ట్? ఇండియా ఈజ్ ఎట్ టు ఫీల్ ద ఫుల్ ఇంపాక్ట్. ఇండియా మీద కంప్లీట్గా దాని ఇంపాక్ట్ అయితే పడలేదు. ఏవైతే ఈ లాజిస్టిక్స్ పరంగా ఛాలెంజెస్ ఉన్నాయో, రైట్, సవాళ్ళు అయితే ఏవైతే గ్లోబల్గా ఎదురవుతున్నాయో దానికి ఇండియా ఇంకా ఫుల్గా ఇంపాక్ట్ కాలేదు. దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇండియా ఇంకా మొత్తం దాని మీద పడలేదు అన్నట్టుగా మనకి అర్థమవుతున్నాయి. దానికి వచ్చినటువంటి ట్రేడ్ నెంబర్స్ని, అంటే దాన్ని ఆధారంగా చేసుకొని గత 2 నెలల్లో వచ్చినటువంటి ట్రేడ్ నెంబర్స్. ఓకే, లాజిస్టిక్స్ అంటే తెలుసు కదమ్మా. లాజిస్టిక్స్ అంటే ఏంటమ్మా? ద అరేంజ్మెంట్, ఓకే, ద కంప్లీట్ అరేంజ్మెంట్ ఆఫ్ మూవింగ్ గూడ్స్ ఇన్ బల్క్ నెంబర్స్ అంటాం కదా. ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద ఎఫిషియంట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ కన్జంప్షన్. ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది, ఎక్కడి నుంచి కన్జ్యూమ్ అవుతుంది. సో ఆ రెండింటి మధ్య ఎఫెక్టివ్గా ట్రాన్స్పోర్ట్ చేయగలగడం ఇన్ బల్క్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లాజిస్టిక్స్ సెక్టార్ అంటాం. లాజిస్టిక్స్, ఓకే, ఎంత ఎఫెక్టివ్గా మనం ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాం విత్ మినిమల్ కాస్ట్ అండ్ అక్కడ ఎటువంటి లాస్ జరగకుండా, ఎక్కడైతే అవి ప్రొడ్యూస్ అవుతున్నాయో అక్కడ నుంచి కన్జ్యూమ్ చేసేంత వరకు, రైట్, ఆ రెండింటి మధ్య ఎఫెక్టివ్గా దాన్ని మూవ్ చేయగలడాన్ని యూ కాల్ ఇట్ as లాజిస్టిక్స్, రైట్. సో అటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ సర్వీసింగ్ కీ మార్కెట్స్ ఇన్ యూరప్ అండ్ అమెరికాస్. ఓకే, యూరప్లో అమెరికాలో వాటి ఇంపాక్ట్ అయితే కనిపించింది, కానీ ఇండియాలో అయితే ఫుల్ ఇంపాక్ట్ అనేది కనిపించడం లేదు అని చెప్తున్నాడు, రైట్. ఇన్ యూరప్ అండ్ అమెరికాస్ ఇట్ మే బీ టూ సింప్లిస్టిక్ ఏ కంక్లూజన్. చాలా
అలా కంక్లూడ్ అవ్వడం చాలా సింప్లిస్టిక్ అని చెప్తున్నాడు. ఇట్స్ వెరీ సింప్లిస్టిక్ ఆ కంక్లూజన్ అంటున్నాడు. సో ఇట్ ఈస్ ప్లాజిబుల్. ప్లాజిబుల్ అంటే ఏంటమ్మా? ప్రాక్టికల్లీ పాసిబుల్. Plausible is practically possible that some of February's numbers may reflect shipments that were probably dispatched earlier and reached their destinations only last month using longer routes. Okay. It is practically possible that some of February's numbers, ఫిబ్రవరిలో వచ్చినటువంటి కొన్ని గణాంకాలు, నంబర్స్ అంటే అక్కడ గణాంకాలు, సో ఆ గణాంకాలు వేటిని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అనమాట. వాట్ దే ఆర్ రిఫ్లెక్టింగ్? షిప్మెంట్స్. షిప్మెంట్స్ అంటే బల్క్లో మనం ట్రాన్స్పోర్ట్ చేయదలుచుకున్నటువంటి గూడ్స్ని షిప్మెంట్స్ అంటున్నాడు. దట్ వేర్ ప్రాబబ్లీ డిస్పాచ్. డిస్పాచ్ అంటే అక్కడ నుంచి మూవ్ అవ్వడం, రైట్? డిస్పాచ్ ఎర్లియర్, అంతకు ముందే ఏవైతే డిస్పాచ్ చేశారో డెస్టినేషన్స్కి లాస్ట్ మంత్ మాత్రమే అవి చేరాయి, కాకపోతే యూజింగ్ లాంగర్ రూట్స్ అంటున్నాడు, రైట్? అంటే నిర్దేశించినటువంటి రూట్స్ కాకుండా వేరే మార్గాల్లో, ఇంకా పొడవైనటువంటి మార్గాల్లో రీచ్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. రిఫ్లెక్ట్ షిప్మెంట్స్ అంటాడు. ఎకానమిస్ట్ బిలీవ్ అ కాంబినేషన్ ఆఫ్ బ్యాక్లాగ్డ్ ఆర్డర్స్ అటైనింగ్ ఫ్రూషన్ అండ్ డిమాండ్ ఇంప్రూవ్మెంట్స్ మే బీ ఎట్ వర్క్. ఓకే, సో ఎకానమిస్టులు దీన్ని ఎలా తీసుకుంటున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఏమని నమ్ముతున్నారు? ఏ కాంబినేషన్ ఆఫ్ బ్యాక్లాగ్డ్ ఆర్డర్స్. బ్యాక్లాగ్డ్ అంటే ఏంటి? డిలేడ్. బ్యాక్లాగ్డ్ పోస్టులు అంటారు కదా, బ్యాక్లాగ్ పోస్ట్స్ లేదంటే బ్యాక్లాగ్స్ అని అంటారు. అంటే మనం చేయాల్సిన టైంకి అవి చేయకపోతే డిలే అయిపోతాయి కదా, విచ్ విల్ బీ యాడెడ్ టు యువర్ బర్డెన్. దోస్ ఆర్ కాల్డ్ బ్యాక్లాగ్డ్ ఆర్డర్స్. అటైనింగ్ ఫ్రూషన్. ఫ్రూషన్ అంటే ఏంటమ్మా? ఫలప్రదం అవ్వడం. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఓకే, వెన్ ఇట్ గివ్స్ ఈల్డ్స్ రిజల్ట్స్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రూషన్. సో అటువంటి బ్యాక్లాగ్డ్ ఆర్డర్స్, డిలే అయినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫలప్రదమయ్యాయి. అండ్ డిమాండ్ ఇంప్రూవ్మెంట్స్ మే బీ ఎట్ వర్క్. ఓకే, డిమాండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా పనిచేసే అవకాశం ఉంది అన్నట్టుగా ఎకానమిస్టులు అయితే నమ్ముతున్నారంట, రైట్? ఈ కాంబినేషన్. హౌఎవర్, విత్ ఇంట్రెస్ట్ రేట్స్ స్టిల్ హై, గ్లోబల్ డిమాండ్ కండిషన్స్ ఆర్ yet to demonstrate the rebound the WTO had hoped for in 2024. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయంట. సో దీనివల్ల గ్లోబల్ డిమాండ్ కండిషన్స్ ఆర్ యట్ టు డెమాన్స్ట్రేట్ ద రీబౌండ్. రీబౌండ్ అంటే ఏంటి? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ రీబౌండ్. అంటే మళ్ళీ గాడిలో పట్టడం అంటాం కదా, ఎకానమీ మళ్ళీ గాడిలో పడే అవకాశాలు అన్నవి ఈ గ్లోబల్ డిమాండ్ కండిషన్స్ అనేది ఇంకా యట్ టు డెమాన్స్ట్రేట్, అంటే ఇంకా చూపించాల్సి ఉంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అన్నది యట్ టు డెమాన్స్ట్రేట్, చూపించబోతుంది. డిస్ప్లే, షో అని అంటాం కదా, డెమాన్స్ట్రేట్, రైట్? WTO 2024లో ఏదైతే ఆశిస్తుందో గ్లోబల్ కండిషన్స్ అనేవి ఇంకా డెమాన్స్ట్రేట్ అవ్వాల్సి ఉంది అని చెప్తున్నాడు, రైట్? సో WTO ఎక్కడుందమ్మా? జెనీవా, స్విట్జర్లాండ్ కదా, దట్ ఈస్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, ద WTO ఎక్స్పెక్ట్స్ గ్లోబల్ ట్రేడ్. మనకి ట్రేడ్ అనగానే WTO, ఓకే, గ్లోబల్ ఆర్గనైజేషన్ కదా. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్స్పర్ట్స్ గ్లోబల్ ట్రేడ్ టు రైస్ 3.3% దిస్ ఇయర్ ఆఫ్టర్ ఏ 0.8% క్రాల్. క్రాల్ అంటే అక్కడ ఏంటి? మెల్లగా, వెరీ స్లోగా. మనం బంగురుతాం కదా, చిన్నపిల్లలు బంగురుతుంటారు కదా, అంటే దే కాంట్ రన్, దే కాంట్ వాక్, దే జస్ట్ క్రాల్. క్రాల్ అంటే అలా అలా కొంచెం 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 అలా ముందుకెళ్ళడం అంతే తప్ప పేస్ లేకపోవడం, దట్ ఈస్ కాల్డ్ క్రాల్. ఇన్ 2023 2023లో 0.8% మనకి గ్రోత్ కనిపించింది. కానీ ఈసారి మాత్రం ఎక్స్పెక్టేషన్ 3.3% అయినా ఉండాలి అన్నట్టుగా WTO ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే 2023లో అయితే అది ఓన్లీ 0.8% గ్లోబల్ ట్రేడ్ అనేది వెళ్ళిందనమాట, ఇంక్రిమెంట్. బట్ బై ఇట్స్ ఓన్ రెకనింగ్. రెకనింగ్ అంటే ఏంటమ్మా? క్యాలిక్యులేషన్. వాట్ యూ మీన్ బై రెకనింగ్? క్యాలిక్యులేషన్. బై ఇట్స్ ఓన్ క్యాలిక్యులేషన్ యూజింగ్ ఏ గాజ్. గాజ్ అంటే మీటర్, దేనైనా మెజర్ చేసే ఒక మీటర్ని మనం గాజ్ అని అంటాం. కాల్డ్ ఏంటది? దాని పేరమ్మా గూడ్స్ ట్రేడ్ బ్యారోమీటర్. బ్యారోమీటర్ అంటే జనరల్గా ప్రెషర్ని మనం డిటెక్ట్ చేయడానికి వాడే పరికరం బ్యారోమీటర్. ఇక్కడ వీళ్ళైతే ఓన్గా బై ఇట్స్ ఓన్ రెకనింగ్ అంటే WTOకి సంబంధించినటువంటి ఒక మీటర్ ఇది. ఏంటది? గూడ్స్ ట్రేడ్ బ్యారోమీటర్. థింగ్స్ ఆర్ యట్ టు పర్కప్. ఓకే, అక్కడ చూసారా పర్కప్ అన్నది కూడా మనకి ఒక ఎలా వాడుతున్నాడో చూసారా, అబ్జర్వ్ చేశారా? పర్కప్, విచ్ ఈస్ నథింగ్ బట్ it's a phrasal verb. So what do you mean by perk up, amma? Perk up means something which is cheerful, okay, more lively.
yet to perk up అంటే మరింత చీర్ఫుల్, మరింత ఆనందదాయకం, సంతోషాన్ని ఇచ్చేలాగా అవ్వటానికి దీన్ని వాడబోతున్నారు గూడ్స్ ట్రేడ్ బ్యారోమీటర్. యాజ్ ఆఫ్ March 8 the barometer where a reading of 100 reflects above trend EXIM volumes had a reading of just 100.6. ఓకే, అబౌవ్ ట్రెండ్ ఎగ్జిమ్ వాల్యూమ్స్ చూసారా, ఆ బ్యారోమీటర్లో వాళ్ళు ఏదైతే సొంతంగా క్యాల్కులేట్ చేద్దామని రూపొందించారో గూడ్స్ ట్రేడ్ బ్యారోమీటర్ కదా. సో ఎగ్జిమ్ వాల్యూమ్స్ అనే పదాన్ని అక్కడ వాడాడు, అది ట్రేడ్కి సంబంధించినటువంటి రైట్. ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఎగ్జిమ్ కదా, ఎగ్జిమ్ వాల్యూమ్ రైట్. 100 కంటే ఎక్కువ ఉందంటే అదేం రిఫ్లెక్ట్ చేస్తుంది, అబౌవ్ ట్రెండ్ అని అయితే రిఫ్లెక్ట్ చేస్తుందంట. అబౌవ్ ట్రెండ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఎగ్జిమ్ అంటే బేసిక్గా ఏంటంటే అర్థం అంటే ఎక్స్పోర్ట్ని ఇంపోర్ట్స్ని మనం అబౌవ్ ట్రెండ్లో ఉందన్నట్టుగా దాంట్లో వచ్చే రీడింగ్ని బేసిస్ చేసుకొని 100 కంటే ఎక్కువ ఉంటాయి చూసారా, ఓవర్ 100 అన్నాడు. 100 కంటే ఎక్కువ ఉందంటే అబౌవ్ ట్రెండ్ ఎగ్జిమ్ వాల్యూమ్స్ మనం అర్థం చేసుకోవచ్చు, రిఫ్లెక్ట్ చేస్తుంది రైట్. అలాంటిది March 8న రీడింగ్ ఎంత చూపించింది, 100.6 అంటే విచ్ ఇస్ వెరీ స్లైట్, జస్ట్ అబౌవ్ అని చెప్పచ్చు. The export orders parameter was marginally higher at a 101.7 but container shipping slipped to 98.6. export orders ఎంతమ్మా, మార్జినలీ హైయర్ అంటే వెరీ స్లైట్లీ, మార్జినలీ అంటే స్లైట్లీ అనే మీనింగ్, నెగ్లిజిబ్లీ అంటాం కదా, దట్ ఈస్ మార్జినలీ. హైయర్ ఎట్ 101.7 చూసారా, అక్కడ 100.6, ఇది 101.7 అంటే 1.1 కదా. సో ఆ రీడింగ్ మాత్రమే తేడా ఉంది. బట్ కంటైనర్ షిప్పింగ్ స్లిప్డ్, కంటైనర్ షిప్పింగ్ విషయానికి వస్తే 98.6కి పడిపోయింది అంటది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఏమో 101.7, షిప్పింగ్ కంటైనర్ షిప్పింగ్ విషయానికి వస్తే 98.6 పడిపోయింది, స్లిప్ అయింది. సమ్ మోడెస్ట్ గెయిన్స్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2024 మే బి సీన్ ఓయింగ్ టు ద బేస్ ఎఫెక్ట్స్ ఆఫ్ వీక్ 23. చూసారా, ఇక్కడ ఒక పదం క్లియర్గా చెప్పాడు, బేస్ ఎఫెక్ట్. మనకి గెయిన్స్ లాగా అనిపిస్తుంది కానీ అది గెయిన్ కాదు, ఎందుకంటే 2023 బాగా వీక్ అవ్వడం వల్ల మనకు అది వీక్లా అది గెయిన్లా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఎందుకు గెయిన్లా కనిపిస్తుంది, బికాస్ 2023 యొక్క బేస్, మనం దాన్ని బేస్గా తీసుకొని కంపేర్ చేసుకొని 2024లో మనం ఏదైతే ఆ వ్యత్యాసాలను చూస్తున్నామో, ఆ గెయిన్స్గా మనం ఇదేనైతే కన్సిడర్ చేస్తున్నామో అది ఎందుకంత గెయిన్ రావడం జరిగిందంటే బికాస్ 2023లో చాలా వీక్గా మనకి అవుట్పుట్ వచ్చింది. సో అందువల్ల మనకి ఏదో ఎక్కువ వచ్చేసినట్లుగా కనిపిస్తుంది. సమ్ మోడెస్ట్ గెయిన్స్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 20 మే బి సీన్ ఓయింగ్ టు మీన్స్ బికాస్ ఆఫ్ బేస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏ వీక్ 2023. బట్ ఎనీ సచ్ గెయిన్స్ కుడ్ బి ఈజీలీ డీరైల్డ్ బై రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ అంటున్నాడు. డీరైల్డ్ అంటే ఏంటమ్మా, దాన్ని డీరైల్ అంటే పట్టాలు తప్పడం అనే సెన్స్లో మనం డీరైల్ అనే పదాన్ని వాడతాం. సో అది ఈజీగా డీట్రాక్ట్ అయిపోవడం, డీరైల్ అయిపోవడం అంటే ట్రాక్ తప్పడం అనే సెన్స్లో వాడతాం. ట్రాక్ తప్పడం రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల కావచ్చు, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కావచ్చు, అటువంటి గెయిన్స్ ఈజీగా డీట్రాక్ట్ అవ్వచ్చు, డీరైల్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు. ద WTO హ్యాస్ వార్న్డ్, WTO దాన్ని హెచ్చరించింది. పాలసీ మేకర్స్ మే హ్యావ్ టర్న్డ్ అప్బీట్ అంటే కాన్ఫిడెంట్, అప్బీట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, కాన్ఫిడెంట్. హ్యావ్ టర్న్డ్ కాన్ఫిడెంట్, ఎందుకంటే టర్న్డ్ అక్కడ స్టేటివ్ వర్బ్, అప్బీట్ అనేది కాన్ఫిడెంట్. అబౌట్ సర్పాసింగ్ లాస్ట్ ఇయర్స్ రికార్డ్ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్, మర్చెండైజ్ అండ్ సర్వీసెస్ కంబైన్డ్, బట్ మస్ట్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ ద లింగరింగ్ రిస్క్స్ అండ్ ఛాలెంజెస్. లింగరింగ్ అనే పదం కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నా అని చెప్పడం. లింగరింగ్ అంటే కుంటుకుంటూ అలాగా, అంటే స్టేట్ బాగాలేదు కానీ అది అలా కుంటుకుంటూ ఎంతసేపు అని మీరు తీసుకెళ్ళగలరు, దానికి ఒక సొల్యూషన్ కావాలి కదా, దట్ ఈస్ కాల్డ్ లింగరింగ్. లింగరింగ్ రిస్క్స్ అంటే అది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది, దానికి సొల్యూషన్ దొరకట్లేదు అని అర్థంలో వాడతాం. సో విచ్ ఇస్ అగైన్ ఎప్పటి నుంచో ఈడ్చుకుంటూ అంటే నడిచిపోతుంది కానీ దానికి సొల్యూషన్ అయితే దొరకట్లేదు అనే సెన్స్లో వాడతాం లింగరింగ్. ఓకే, సో ఏమని చెప్తున్నారు పాలసీ మేకర్స్, పాలసీ తయారు చేసేవాళ్ళు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. లాస్ట్ ఇయర్ రికార్డ్ని ఏదైతే ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ని అయితే మనం సర్పాస్ చేయగలిగాం, మర్చెండైజ్ అండ్ సర్వీసెస్ని కంబైన్ చేసి రైట్. కాకపోతే రిస్క్స్ని, ఛాలెంజెస్ని మనం ఎక్కడ కూడా తక్కువ చేయకూడదు, దాన్ని లైట్ తీసుకోకూడదు. లూజ్ సైట్ ఆఫ్ ద లింగరింగ్ రిస్క్ అండ్ ఛాలెంజెస్. మన ముందు
ఉన్నటువంటి రిస్క్స్ కావచ్చు, సవాళ్ళని కావచ్చు, దాన్ని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్ తీసుకోకూడదు అన్నట్టుగా పాలసీ మేకర్స్ అయితే భావిస్తున్నారు. ఇంక్లూడింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రీట్ హైక్స్ ఆన్ మార్జిన్స్. ఫ్రీట్ హైక్స్ అంటే ఏంటమ్మా? ఫ్రీట్ అంటే ఏంటి? ఫ్రీట్ అంటే గూడ్స్ తరలించడం, ఓకే, మూవ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫ్రీట్. సో వాటి కాస్ట్ అనేవి బాగా పెరిగిపోయాయి, దానివల్ల మార్జిన్స్ అనేవి దాని మీద ఎఫెక్ట్ అవుతున్నాయి. మనకు వచ్చే ఓవరాల్ గెయిన్ మార్జిన్స్, రైట్? సో అవి మార్జిన్స్ మీద మనకు వచ్చే ఓవరాల్ ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ అనేది పడుతున్నాయి ఈ ఫ్రైట్ హైక్స్ అనేవి, రైట్? మార్జిన్స్ మీద, ప్రాఫిట్స్ మీద. While electronic goods exports have been an outlier in 2023's weak exports narrative, minus 3.5% so far, the WTO's latest barometer reading for electronic components trade has plummeted. So, sorry, padal chala important. Plummeted to 95.6. Okay, an outlier in 2023-24's weak exports narrative అన్నాడు. ఓకే, సో అక్కడ చూడండి, యూ కెన్ సీ ద వర్డ్ అవుట్లయర్ కదా, డిటాచ్డ్ అని అంటాం. అవుట్లై అంటే ఏంటమ్మా? అంటే కంప్లీట్గా దానికి సంబంధం లేకుండా, ఓకే, పర్సన్ ఆర్ థింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పీపుల్, థింగ్స్ ఆర్ ఫ్యాక్ట్స్, సో దట్ ఇట్ కెనాట్ బి యూస్ టు డ్రా జనరల్ కంక్లూజన్స్. దట్ ఈస్ కాల్డ్ అవుట్లయర్. అంటే సంబంధం లేకుండా ఉంది, కంప్లీట్గా మూవింగ్ అవే ఫ్రమ్ ఎ డిస్టెన్స్గా మూవ్ అయిపోవడాన్ని మనం ఏమంటాం? అవుట్లయర్ అని చెప్తాం. ఓకే, కంప్లీట్గా దాన్ని ఇంకా తొలగించేయచ్చు, ఇక్కడ కూడా సంబంధం లేదన్నట్టుగా. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ 2023-24 సంబంధించి 2023-24కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ -3.5% అంట సోఫార్ ఇప్పటి వరకు నమోదైంది. WTO ఇచ్చినటువంటి బారామీటర్, ఓకే, అందులో వచ్చినటువంటి రీడింగ్ ఏం చూపిస్తుంది? 95.6కి ప్లమెట్ అయిపోయింది. ప్లమెట్ అవ్వడం అంటే మళ్ళీ పడిపోవటం, రైట్? ప్లమెట్ ఈస్, ఓకే, లూజింగ్, రైట్? పడిపోవటం అనే సెన్స్లో వాడతాం. డిప్ అని అంటాం కదా, దట్ ఈస్ ప్లమెట్, డిక్రీజ్. దిస్ ఈస్ విజిబుల్ ఇన్ February's numbers as both electronic imports and exports grew just fractionally over 1%. ఫిబ్రవరి నెంబర్స్తో పోల్చుకుంటే ఫ్రాక్షనల్గా, ఓకే, జస్ట్ 1% అబవ్ మాత్రమే కనిపిస్తుంది, ఓకే అని చెప్తున్నాడు. ఫ్రాక్షనల్ అంటే మళ్ళీ మార్జినల్లీ, వెరీ లెస్ అని చెప్తున్నాడు. ఫర్ నౌ ద ట్రేడ్ డెఫిసిట్ షుడ్ నాట్ బీ అ కన్సర్న్ despite imports jumping at a 17-month high pace last month, led by a spike in inflows of increasingly pricey gold. Pricey అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్రైసీ అన్నది యాడ్జెక్టివ్గా వాడాడు, విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఓకే, బాగా గోల్డ్ ప్రైసెస్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. లెడ్ బై ఏ స్పైక్ ఇన్ ఇన్ఫ్లోస్. స్పైక్ అన్నా కూడా మళ్ళీ ఇంక్రిమెంట్. ఇన్ఫ్లోస్ ఆఫ్ ఇంక్రీజింగ్లీ ప్రైసీ గోల్డ్. ఇన్ఫ్లోస్ అంటే ఏంటి? ఇంపోర్ట్స్ అని. గోల్డ్ యొక్క ఇంపోర్ట్స్ అనేవి బాగా పెరిగిపోయి, ఇన్ఫ్లో అంటే లోపలికి రావడం అంటే ఇంపోర్ట్, రైట్? ట్రేడ్ డెఫిసిట్ షుడ్ నాట్ బి ఏ కన్సర్న్. ట్రేడ్ డెఫిసిట్ అంటే తెలుసు కదా, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఇస్ ట్రేడ్ డెఫిసిట్ కదా. డిస్పైట్ ఇంపోర్ట్ జంపింగ్, ఇంపోర్ట్స్ బాగానే పెరిగిపోయి 17 నెలల్లో చూసుకుంటే చాలా హై పేస్లో అయితే పెరిగింది లాస్ట్ మంత్లో అంట. గత 17 నెలల్లో చూసుకుంటే లాస్ట్ మంత్ ఇస్ ఓకే జంపింగ్ అట్ ఏ 17-month హై పేస్. లాస్ట్ మంతే చాలా ఇంపోర్ట్స్ అనేవి బాగా పెరిగాయంట గత 17 నెలల్లో చూసుకుంటే, రైట్? ఫైండింగ్ బెటర్ వేస్ టు సపోర్ట్ ఎక్స్పోర్టర్స్ ఎస్పెషల్లీ ఇన్ అడ్వర్స్లీ హిట్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టర్స్ సచ్ as టెక్స్టైల్స్, జెమ్స్, జ్యువెలరీ రిమైన్స్ క్రిటికల్. ఈ ఎక్స్పోర్టర్స్ ఎవరమ్మా? వాళ్ళని సపోర్ట్ చేయడానికి వీ షుడ్ ఫైండ్ ద బెటర్ వేస్ అంటున్నాడు. సో చాలా ఇంకా మంచి మార్గాలను ఏమైనా మనం ఈ ఎక్స్పోర్టర్స్ని సపోర్ట్ చేయడానికి అన్వేషించాల్సి ఉంది. అది కూడా ఎస్పెషల్లీ ఏం చెప్తున్నాడు, దేని మీద ఎంఫసిస్ చేస్తున్నాడు? యాడ్వర్స్లీ అంటే ప్రతికూలంగా, అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా. యాడ్వర్స్లీ హిట్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అంటే ఎక్కడైతే బాగా మనుషుల్ని పెట్టుకొని, బాగా స్టాఫ్ని పెట్టుకొని మెయింటైన్ చేయాల్సినటువంటి సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఎక్స్పోర్టర్స్కి సపోర్ట్ చేయాల్సినటువంటి వేస్ని మనం కనుక్కోవాలి, దారులు అనేవి మనం ఫైండ్ చేయాలి. అందులో ఆ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఏమంటున్నాడు? టెక్స్టైల్స్ కావచ్చు, జెమ్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు. వీటిలో ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ సెక్టర్స్ అని అంటాం. ఇన్సెంటివ్ అంటున్నాను. ఇంటెన్సివ్ అంటే ఎక్కువగా, రైట్? ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకోవాలి, ఎక్కువ మంది స్టాఫ్ని మెయింటైన్ చేయాలి ఈ పర్టికులర్ సెక్టర్స్లో. సో అది చాలా క్రిటికల్, చాలా
ఇంపార్టెంట్ కాబోతుంది, రైట్? ఇట్ రిమైన్స్ క్రిటికల్ అంటున్నాడు. క్రిటికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? నౌ లెట్ us మూవ్ ఆన్ టు వొకాబులరీ. సో ఇదంతా మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ కాబట్టి ఆల్ థింగ్స్ ఆర్ మోర్ లింక్ టు యువర్ ఎకానమీ. సో ఎకానమీతో మనకి ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే మనకి, రైట్, కొన్ని పదాలు తెలుసుకున్నాం, కొన్ని ఓకే, గూడ్స్ ట్రేడ్ బారోమీటర్ అంటే ఏంటి అట్లా తెలుసుకున్నాం, పర్ కప్, రెకానింగ్, రైట్, స్పైక్, ప్లమెటెడ్, లింగరింగ్, అవుట్లైర్. సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్. అప్బీట్, చాలా మంచి మంచి పదాలు అయితే నేర్చుకున్నాం. ఇవి ఎక్కువగా మనకి ఎకానమీ కాంటెక్స్ట్లోనే కనిపిస్తుంటాయి. సో ఎకానమీ రిలేటెడ్ ఏమైనా ఆర్టికల్స్ వచ్చేటప్పుడు కూడా మీరు ఒక్కసారిగా ఇబ్బంది పడకుండా ఈ అలవాటు అనేది మంచిది, రైట్? సో క్లోజ్ టెస్ట్ చేయాలనుకున్నా, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చేయాలనుకుంటున్నా, ఎర్రర్స్ రూపంలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవ్వకూడదని అయితే రూల్ ఏదైతే లేదు. సో మీరు అప్పుడు అన్ఫెమిలియర్గా ఫీల్ అవ్వకూడదు, రైట్? లెట్ us మూవ్ ఆన్ టు వొకాబులరీ అయితే చూద్దామా. ఎనెక్సేషన్ అన్నాడు. ఎనెక్స్ అనే వర్బ్కి, ఓకే, దిస్ ఇస్ ద నౌన్ ఫామ్. జనరల్గా ఎనెక్స్ అని అంటాం. ఎనెక్స్, దిస్ ఇస్ వర్బ్. అంటే దేన్నైనా కలిపేయటం, దేన్నైనా కాంక్వర్ చేసేయడం, రైట్? లాక్కోవటం, సీజ్ చేయడం అనే సెన్స్లో వాడతాం. సీజర్, కాంక్వెస్ట్. ద కంట్రీస్ ఎనెక్సేషన్ ఆఫ్ ఇట్స్ నైబర్హుడ్ కాజ్డ్ ఎన్ అవుట్ క్రై. అవుట్ క్రై అంటే ఏంటమ్మా? తీవ్రమైనటువంటి వ్యతిరేకత. అవుట్ క్రై అంటే అందరూ దాన్ని వ్యతిరేకించడం, రైట్? దట్ ఈస్ అవుట్ క్రై. కంట్రీస్ ఎనెక్సేషన్, వారి పొరుగు దేశంతో బౌండరీస్ అన్ని కలిసిపోవడం, వారితో ఓకే సీజ్ చేసేయడం, కాంక్వెస్ట్ చేసేయడం. పొసెషన్ టేకెన్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఎ కంట్రీ యూజువలీ బై ఫోర్స్. అది ప్రాబ్లం. ఎనెక్సేషన్ అంటే ఏంటంటే వారి పర్మిషన్ లేకుండా ఫోర్స్ఫుల్గా వారి ల్యాండ్ని మన భూభాగంలోకి కలిపే ప్రయత్నం చేయటాన్ని మనం ఎనెక్సేషన్ అంటాం. సో ఇట్ ఈస్ బై ఫోర్స్ వితౌట్ పర్మిషన్. అది ఇంపార్టెంట్. తర్వాత మెటిక్యులస్, ఇది చాలా పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. మెటిక్యులస్గా అంటే చాలా కేర్ఫుల్గా, పెయిన్స్ టేకింగ్ అని కూడా అంటారు. పెయిన్స్ టేకింగ్ అనే పదం కూడా వాడచ్చు. పెయిన్స్ టేకింగ్ అంటే ఏంటమ్మా? చాలా థరోగా, ఓకే, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, కేర్ఫుల్, థరో, పంక్టీలియస్, పెయిన్స్ టేకింగ్. ఈ పదాలన్నీ కూడా పాజిటివ్ కాంటెక్స్లో వాడే పదాలు, రైట్? థరో అన్న, పంక్టీలియస్, ఆల్ ఆర్ పాజిటివ్ అడ్జెక్టివ్స్. మెనీ అవర్స్ ఆఫ్ మెటిక్యులస్ ప్రిపరేషన్. చూసారా ప్రిపరేషన్ ఎలా ఉంది? విచ్ ఇన్వాల్వ్స్ వెరీ కేర్ఫుల్ థాట్, రైట్? విచ్ ఇన్వాల్వ్స్ సంథింగ్ వెరీ కేర్ఫుల్. have gone into writing the book. Have gone into writing the book. Very careful and with great attention to every detail. ప్రతి ఒక్క డీటెయిల్కి అటెన్షన్ ఇవ్వగలడాన్ని మనం మెటిక్యులస్ అంటాం. దట్ ఈస్ అడ్జెక్టివ్. తర్వాత మజిల్, ఇది వర్బ్ అమ్మ. గ్యాగ్ అని కూడా అంటారమ్మ. గ్యాగ్ ద మీడియా అని కూడా చెప్తారు. అంటే ఊపిరాడనివ్వకుండా చేసేయడం, ఓకే, మూతిని ఇలా అంటే అడ్డుకట్ట వేసేయడం. అంటే ఏంటి? చెప్పనివ్వకుండా చేయడం, రైట్? గ్యాగింగ్ ద మీడియా అంటారు. ద న్యూ సెక్రటరీ యాక్ట్ విల్ మజిల్ ద మీడియా అండ్ ద అపోజిషన్. సో వారిని నోరు నొక్కేస్తుంది అంటాం కదా, దట్ ఈస్ మజిల్. ఓకే, నోరు నొక్కేయడం, వారు చెప్పాలనుకున్న దాన్ని చెప్పనివ్వకుండా చేయడం, రైట్? టు స్టాప్ ఏ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ ఇండిపెండెంట్ ఒపీనియన్స్. వారి యొక్క స్వతంత్ర అభిప్రాయాల్ని వ్యక్తం చేయనివ్వకుండా ఆపేయటాన్ని యూ కాల్ ఇట్ యాజ్ మజిల్. స్టైఫుల్ అనొచ్చు, రిస్ట్రెయిన్ అనొచ్చు, సప్రెస్ అనొచ్చు, గ్యాగ్ అనే పదాన్ని కూడా మీరు వాడచ్చు. గ్యాగింగ్ ద మీడియా అంటారు, రైట్? స్టైఫుల్ అన్నా ఏంటమ్మా? ఊపిరాడనివ్వకుండా చేయడం అనే సెన్స్లో వాడతాం. రిస్ట్రెయిన్, ఓకే, రిస్ట్రిక్ట్ చేయడం. సప్రెస్, అణచివేయటం, రైట్? ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. నెక్స్ట్ బాల్స్టర్, ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. సపోర్ట్, బూస్ట్ అని, బట్రెస్ అని, ఫార్టిఫై అని. అంటే ఏంటమ్మా? స్ట్రెంగ్థెన్. ఆల్రెడీ మీనింగ్లు ఇచ్చేసాడా? స్ట్రెంగ్థెన్, ఓకే, రైట్. సపోర్ట్ ఆర్ స్ట్రెంగ్థెన్. పిల్లోని మనం బాల్స్టర్ అంటాం. పిల్లో మనకు ఒక సపోర్ట్లా పనిచేస్తుంది కదా మెడకి, నెక్కి. సో ద ఫాల్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈజ్ స్టార్టింగ్ టు బాల్స్టర్ కాన్ఫిడెన్స్. ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోవడంతో అందరూ కూడా ముందుకు వస్తారు కదా ఇన్వెస్ట్ చేయడానికి, రైట్? ఏదైనా స్టార్ట్ చేయడానికి, కొనడానికి, పర్చేసింగ్ చేయడానికి ముందుకు వస్తారు. బాల్స్టర్ కాన్ఫిడెన్స్ ఇస్ బూస్ట్. బాల్స్టర్ ఇస్ బూస్ట్, ఓకే. బూస్ట్ అనే మీనింగ్ వస్తుంది చూసారా, విచ్ ఇస్ ఎ వర్బ్, రైట్? బాల్స్టర్. హ్యూమిలియేషన్, హ్యూమిలియేట్, ఇది కొంచెం నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. హ్యూమిలియేట్, దిస్ ఈజ్ అ వర్బ్ యూజ్డ్ ఇన్ అ నెగటివ్ కాంటెక్స్ట్. హ్యూమిలియేటింగ్, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. ప్లెజర్, ప్రివిలేజ్, ఆనర్, ఇది యాంటనిమ్స్ కదా, ఓకే. ఇది ఒకటి పడిపోయిందా, రైట్? ఎంబారస్మెంట్, డిజానర్.
రైట్. ఇన్సల్ట్ చేసే విధంగా, హ్యూమిలియేట్ చేయడం అంటే ఒకరిని కించపరిచే విధంగా, ఇన్సల్ట్ చేసే విధంగా. ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అషేమ్డ్ ఆర్ లూజింగ్ రెస్పెక్ట్, చూసారా, మన గౌరవానికి భంగం కలిగించడం, రైట్. వెన్ యూ ఫీల్ ఇన్సల్ట్, దట్ ఈస్ కాల్డ్ హ్యూమిలియేషన్. స్వీపింగ్ అనడమ్మా, స్వీపింగ్ అన్నది యాడ్జెక్టివ్గా వాడచ్చు, స్వీపింగ్ని వర్బ్గా కూడా వాడచ్చు. అయితే మనందరికీ వర్బ్గా తెలుసు, నౌన్గా కూడా వాడచ్చు, అది వేరే విషయం. కాకపోతే మనం ఈరోజు నేర్చుకుంటుంది యాడ్జెక్టివ్గా. స్వీపింగ్ మెజారిటీ అంటారు, స్వీపింగ్, ఓకే, స్వీప్ చేసేసింది అంటారు కదా, అంటే బ్రాడ్, వైడ్ అని మీనింగ్ వస్తుంది. ఎఫెక్టింగ్ మెనీ థింగ్స్ ఆర్ పీపుల్, లార్జ్. చూడండి, ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ స్వీపింగ్ చేంజెస్ నౌన్, స్వీపింగ్ యాడ్జెక్టివ్. అంటే మెనీ, బ్రాడ్, వైడ్, ఎక్స్టెన్సివ్ అనే సెన్స్లో వాడతాం. బ్రాడ్, ఎక్స్టెన్సివ్, వైడ్ ఆర్ నీడెడ్ ఇన్ ద లీగల్ సిస్టమ్. లీగల్ సిస్టంలో ఇటువంటి మార్పులు అయితే చాలా అవసరం, వైడ్ రేంజ్ మార్పులు అయితే చాలా అవసరం, రైట్. తర్వాత ఫెకేడ్ అమ్మ, ఫెకేడ్ అన్నది మనం నౌన్గా వాడతాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎంట్రన్స్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఓకే, ఫ్రంట్, దాన్ని ఏమంటాం మనం, ఎలివేషన్ అంటాం కదా. ఒక బిల్డింగ్ యొక్క ఎంట్రన్స్ పార్ట్లో ఉండేటువంటి ఎలివేషన్ని మనం ఏమంటామంటే ఫెకేడ్ అని అంటాం. ద గ్యాలరీస్ ఎలిగెంట్ 18th century ఫెకేడ్, 18వ శతాబ్దానికి చెందినటువంటి, రైట్, ఎలివేషన్, ఫ్రంటేజ్ అని చెప్పచ్చు. ఫ్రంట్ ఆఫ్ ఎ బిల్డింగ్, ఎస్పెషలీ ఏ లార్జ్ ఆర్ అట్రాక్టివ్ బిల్డింగ్, దానికి సంబంధించినటువంటి అదంతా చాలా, అంటే మన భవనం లోపలికి వెళ్లకుండానే మనం చాలా ఆశ్చర్యానికి ఫీల్ అవుతాం కదా. ఫెకేడ్ చూడగానే అంత అందంగా, అంత మెజెస్టిక్గా కనిపిస్తుంది. దట్ ఈస్ యువర్, ఎస్పెషల్లీ ఒక పెద్ద, ఓకే, అట్రాక్టివ్ బిల్డింగ్కి సంబంధించినప్పుడు మనం ఫెకేడ్ అనొచ్చు. మనం చిన్న చిన్న ఇల్లు యొక్క, ఓకే, వాటిని ఉద్దేశించి ఫెకేడ్ అనడానికి లేదు. పెద్ద మాన్యుమెంట్, పెద్ద బిల్డింగ్, ఒక ఇంప్రెసివ్ బిల్డింగ్ యొక్క ఆ ఎంట్రన్స్ని మనం ఫెకేడ్ అని చెప్పచ్చు, రైట్. స్టాంప్ అవుట్, స్టాంప్ అవుట్, ఇది ఫ్రేజల్ వర్బ్. ద న్యూ లెజిస్లేషన్ ఈజ్ ఇంటెండెడ్ టు స్టాంప్ అవుట్, సరే, వర్బ్గా వాడాడు, 2+V1. చైల్డ్ ప్రాస్టిట్యూషన్ అంటే టు బ్యాన్, టు రిమూవ్, టు స్టాప్, టు హాల్ట్, టు అబండన్, చూసారా, హాల్ట్, టు స్టాప్, ఓకే, ఇంపెడ్, IMPED, ఇంపెడ్, స్టాప్, హాల్ట్, ఇవన్నీ కూడా దగ్గరకు ఉండే పదాలు. టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్, దేన్నైనా కంప్లీట్గా తీసేయడం, గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ రాంగ్ ఆర్ హార్మ్ఫుల్. సో ఎస్పెషల్గా ఏదన్నా తప్పుగా ఉన్నప్పుడు దాన్ని తీసేయడం అనే సెన్స్లో వి యూస్ స్టాంప్డ్ అవుట్. సో మీరు దేనైనా స్టాంప్ అవుట్ చేస్తున్నారంటే ఏంటమ్మా, దాన్ని సిస్టమ్ నుంచి తొలగించేస్తున్నారు. ఎందుకు తొలగిస్తున్నారు? బికాజ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్, ఇట్ హ్యాస్ సమ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆర్ ఇట్ ఈస్ రాంగ్. చైల్డ్ ప్రాస్టిట్యూషన్ అనేది తప్పే కదా, రైట్, దట్ ఈస్ రాంగ్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డే, ఇది చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ ద అసైన్మెంట్ ఆఫ్ ద డే. 11 lettered వర్డ్, ఇది కొంచెం ఛాలెంజింగ్, కానీ చేస్తే మాత్రం చాలా గ్రేట్ అని చెప్తా. కానీ ఎక్కడ మీరు డిక్షనరీ ఏం వాడకుండా బుర్రని వాడుతూ మాత్రమే చేయాలి, రైట్. మొబైల్ వాడేసి, గూగుల్ వాడేసి ఆన్సర్ చేస్తే చేయొద్దు. ఓకే, మీకు మీరుగా సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్, ఓకే, దానికి వర్బ్ ఫామ్ కూడా ఉంది, వర్బ్ ఫామ్ కూడా ఉంది, రైట్. సో నెగ్లిజెన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఇర్రెస్పాన్సిబుల్ టువర్డ్స్ వన్స్ డ్యూటీ, ఒకరి కర్తవ్యాన్ని పట్ల వారికి నిబద్ధత లేకపోవడం, వారికి ఉండాల్సినటువంటి, రైట్, రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, బాధ్యత ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నేను బాధ్యత రాహిత్యం అంటారు దాన్ని, బాధ్యత రాహిత్యం. ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే బాధ్యత లేకపోవడం కదా, బాధ్యత రాహిత్యం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అన్నది మీరు చెప్పాలి, రైట్. యూ హ్యావ్ గాట్ సమ్ క్లూస్, రైట్. ఫ్యూ లెటర్స్ హ్యావ్ బీన్ given. Based on that, try to supply the individual letters into the blanks. Tarvata, the National Family Herald Survey presents a dash picture of the dash violence against women in India. Okay, so you have got 4 options and 1 nota, none of the above. So based on given options, try to answer the question. Okay, ఖచ్చితంగా దీన్ని అయితే ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ట్యూస్డే వచ్చేటువంటి కొత్త ఆర్టికల్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ISE. టేక్ కేర్. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోద్దు, అండ్ కమెంట్ చేయడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.